కృష్ణం వందే జగద్గురుం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేసి ఒక లైక్ చేయండి. పుణ్యమి రోజు జన్మించడం దోషమా? పౌర్ణమి రోజు జన్మించిన వారు ఏ విధంగా ఉంటారు? అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ పరిహారాలు పాటించాలి? ఈ వీడియోలో చూద్దాం. అమావాస్య పౌర్ణమి రెండూ కూడా పర్వదినాలే. పౌర్ణమి నాడు జన్మించడం అత్యంత శ్రేష్టమైనది. అనేక జన్మలలో చేసిన పుణ్యం వల్ల ఉత్తమ తిథుల్లో జన్మిస్తారు. పూర్ణిమ పూర్ణతిథుల్లో ఒకటి. పౌర్ణమి రోజు జన్మించిన వారు అత్యంత అదృష్టవంతులు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ పౌర్ణమి నాడు జన్మించటం. పౌర్ణమి రోజు పుట్టిన వారికి చంద్రుని యొక్క ప్రభావం పరిపూర్ణంగా ఉంటుంది. పౌర్ణమి నాడు జన్మించిన వారు పరిపూర్ణమై ఉంటారు. వారి జీవితం కూడా చంద్రుని వలె ప్రకాశవంతంగా ఉంటుంది. పౌర్ణమి రోజు మగపిల్లవాడు పుడితే సాక్షాత్తు విష్ణుమూర్తి పుట్టినట్టు భావిస్తారు. వీరికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది. పౌర్ణమి నాడు జన్మించిన వారు శ్రీమంతులవుతారు. అలాగే వీరు బుద్ధిమంతులు కూడా. అలాగే వీరు సున్నితత్వం కలిగి ఉంటారు. వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. వీరు కుటుంబం మీద మంచి ప్రేమ కలిగి ఉంటారు. వీరు మంచి ఉత్సాహవంతులై ఉంటారు. ఎవరిని నప్పించరు. వీరు రుచికరమైన మంచి భోజనం మితంగా చేసేవారై ఉంటారు. పౌర్ణమి నాడు జన్మించిన వారు సర్వోత్తమమై సర్వశ్రేష్టమై రూపలావణ్యంతో చక్కని యోగాదాయకమైన జీవితం అనుభవిస్తారు. పూర్తి ఆయుష్తో జీవిస్తారు. పౌర్ణమి రోజున జన్మించడం ఎంత శ్రేష్టమో అలాగే కొంత ఇబ్బంది కూడా ఉంది. వీరిని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఒక మంచి పద్ధతిలో మంచి వాతావరణంలో పెంచాలి. వీరికి తల్లిదండ్రులు మంచి మార్గాన్ని చూపాలి. ఎందుకంటే వీరికి విపరీతమైన కోరికలు ఉంటాయి. కోరికలే దుఃఖానికి చేటు కదా. పూర్ణిమ నాడు జన్మించిన వారు మంచైనా చెడైనా ఒక వ్యసనం కింద అలవాటు అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. వీరు ఎక్కువగా వ్యసనాలు బారిన పడే అవకాశం ఉంది. చంద్రుడు మనస్సును పాలిస్తాడు. ఈ పౌర్ణమి నాడు పుట్టినటువంటి అమ్మాయిలు కోరికలను కంట్రోల్లో ఉంచుకోవడం చాలా మంచిది. లేకపోతే విపరీతాలకు దారితీస్తుంది. మీ మనస్సు అలజడిగా ఉంటే పౌర్ణమి రోజు రాత్రిపూట ఒక గిన్నెలో పాలు పోసి ఒక 10 నిమిషాలు మీరు చంద్రుడి యొక్క వెన్నెలలో ఉంచి తర్వాత ఆ పాలును మీరే సేవిస్తే మీ మనస్సుకు ప్రశాంతత ఏర్పడుతుంది. పౌర్ణమి నాడు జన్మించిన వారు పచ్చి పాలను పవిత్ర నీటిలో కలిపి చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించడం వలన మానసిక ఆనందం ప్రశాంతత లభిస్తుంది. పౌర్ణమి రోజున లక్ష్మీ ఆరాధన అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే మీకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అలాగే లలితా సహస్రనామం చదవండి. ఈ పౌర్ణమి నాడు నక్షత్ర దోషం ఉన్నవారు పూర్ణిమ మంత్రం జపించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. పౌర్ణమి నాడు జన్మించిన వారు చక్కెర, బియ్యం, పాలు, వెన్న, తెల్ల నువ్వులు వంటి తెల్లటి వస్తువులు దానం చేయడం వల్ల సంపద పెరుగుతుంది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.